మిత్రులారా, ఈరోజు మనము ఇతోధికంగా ధ్యానము చేద్దాం. ధ్యానములో మునుగుదాం మిత్రులారా, మునుగుదాం. ఆహా, ఎంత భాగ్యము, ఎంత సౌఖ్యము ధ్యాన జీవితము. మరొకసారి మనం ధ్యానంలో, ధ్యాన సముద్రంలో మునుగుదాం మిత్రులారా. అందరూ హాయిగా కూర్చొనవలె. గదిని చీకటి చేసుకోవాలి. కుర్చీలో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు మిత్రులారా. గోడకు ఆనుకొని కూర్చోవచ్చు. స్థిర సుఖం ఆసనం, సుఖమైన స్థిరమైన ఆసనం తీసుకుని మిత్రులారా, కాళ్ళలో కాళ్ళు పెట్టుకుని, చేతుల్లో చేతులు పెట్టుకుని, వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకుని హాయిగా కూర్చుని కళ్ళు రెండూ మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచుదాం మిత్రులారా. శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. ధ్యానమనగా శ్వాసానుసంధానం ద్వారా చిత్తవృత్తి నిరోధం. ధ్యానమనగా చిత్తవృత్తి నిరోధం ద్వారా విశ్వశక్తి ఆవాహనం. ధ్యానమంటే విశ్వశక్తి ఆవాహనం ద్వారా నాడీమండల శుద్ధి. ధ్యానమంటే నాడీమండల శుద్ధి ద్వారా దివ్య చక్షు ఉత్తేజితం మిత్రులారా, దివ్య చక్షు ఉత్తేజితం. ఈరోజు మనమందరం ధ్యానం చేద్దాం. సామూహికంగా ధ్యానం చేద్దాం. సామూహిక ధ్యానం మూడింతలు మరింతగా శక్తివంతమైన ధ్యానం మిత్రులారా. అదేవిధంగా పిరమిడ్లో కూర్చున్న ధ్యానము మూడింతలు మరింత శక్తివంతమైన ధ్యానం. పౌర్ణమి రాత్రుల్లో చేసే ధ్యానము మిత్రులారా మూడింతలు మరింత శక్తివంతమైన ధ్యానం. యోగేశ్వరుల సమాధుల దగ్గర మనము కూర్చుని ధ్యానం చేసేది మూడింతలు మరింత శక్తివంతమైన ధ్యానం మిత్రులారా. మన జీవితాన్ని ధ్యాన జీవితం చేసుకుందాం. శక్తివంతమైన ధ్యానం చేద్దాం. సంగీతముతో కూడుకున్న ధ్యానము మూడింతలు మరింత శక్తివంతమైన మిత్రులారా. ఈరోజు చక్కటి సంగీతంతో, చక్కటి నాదముతో, వేణునాదముతో మనం ధ్యానము చేద్దాం మిత్రులారా. సంగీతంతో ధ్యానము, నాదముతో ధ్యానము, వేణునాదముతో ధ్యానం. హాయిగా కూర్చున్నాము. కళ్ళు రెండు మూసుకున్నాము. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ఎవరూ కళ్ళు తెరవరాదు. హాయిగా కూర్చున్నాము. కళ్ళు రెండూ మూసుకుని శ్వాసానుసంధానం. ఉన్నది ఒక్కగానొక్క ధ్యాన విధానము. దాని పేరు శ్వాసానుసంధానము మిత్రులారా, శ్వాసానుసంధానం.